అందశ్రీ మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం బాధాకరమని కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. అందశ్రీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని హరీష్ రావు తెలిపారు. పరామర్శించి ఎక్కువ ఆప్యాయంగా మాట్లాడారు, నన్ను ఓదార్చారు. కానీ ఉదయాన్నే ఆ మరణ వార్త నిజంగా మా అందరినీ కూడా షాక్ గురి చేశారు. చాలా బాగుంది, ఆరోగ్యంగా ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో మా అందరితో పాటు కలిసి పనిచేసినటువంటి ఒక ఉద్యమం కాదు. అందశ్రీ గారు పుస్తకాలు చదివినది కానీ ప్రపంచాన్ని చదివినటువంటి వ్యక్తి. అందశ్రీ గారు గద్దర్ గారు, కాళోజీ గారు లాంటి కమలతో ఆ స్థాయిలో తెలంగాణలో ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. సామాన్య ప్రజల, పేద ప్రజల వేదనే ఆయన కవితా వస్తువులుగా ఉండేది. ఆయన మరి అలవోపుగా అప్పటికప్పుడు ప్రజల వేదన తన మాటల రూపంలో, తన పాటల రూపంలో వచ్చేటువంటి ఒక గొప్ప కవి. ఆయన హఠాన్ మరణం తెలంగాణ రాష్ట్రానికి మనందరినీ కూడా తీరని వారి ఆత్మశాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.